ఈ రెండో పాఠంలో మనము ఈ బైబిల్ ఆధారము అంటే ఏంటి, బైబిల్ ఆధారిత పరామర్శ పరిచయం అంటే బైబిల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు, మరి దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా మనము ఇంతకుముందు మొదటి లెసన్లో మొదటి పాఠంలో చెప్పినట్లుగా మనము యోహాను సువార్తలో 3వ అధ్యాయము నికోదేము గురించి మనము కొంచెం చర్చించుకున్నాము. అక్కడ చూసినట్లయితే ఆ పరిచర్య, యేసు ప్రభు ఆ పరామర్శ పరిచర్య చేసినప్పుడు ఒక పదము దొరికింది. ఏంటది? బార్న్ అగైన్. ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే కానీ మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము అనేసి సెలవిచ్చాడు దేవుడు. ఎంత చక్కటి సత్యాన్ని మనము ఆ యొక్క మరి వ్యక్తిగతమైనటువంటి పరామర్శ పరిచర్యలో మనము పొందుకున్నాం. అదొక చాలా చక్కటి పాఠం మనకు. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే రెండో విషయం. అక్కడ ఆల్మోస్ట్ ఒక టెక్స్ట్ బుక్ కేస్ లాగా మనం చూస్తూ ఉంటాం. కౌన్సిలింగ్ టెక్స్ట్ బుక్ కేస్ లాగా చూస్తుంటాం. అదేంటంటే యేసు ప్రభు మధ్యలో, యేసు ప్రభు ఇంకా ఆ సమరయ స్త్రీ, వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణ. ఇప్పుడు చూసారా, మనము పరామర్శ పరిచర్యకు ఇంకొక పదం వాడుతున్నాం. అదేంటంటే సంభాషణ. మరి ఒక బేసిక్ లెవెల్లో కౌన్సిలింగ్ అంటే ఏంటంటే మంచి కాన్వర్జేషన్, ఇన్ డెప్త్ కాన్వర్జేషన్, భావోద్రేకాలతో కూడినటువంటి వ్యక్తిగతమైనటువంటి సంభాషణ. అది మనము యేసుక్రీస్తు ప్రభువు ఇంకా సమరయ స్త్రీ మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణ. ఇది గమనించి చూసినట్లయితే ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఈ సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్న 12 గంటలకు ఆమె నీళ్లు చేదుకోవడానికి ఆ యొక్క బావి దగ్గరకు వచ్చింది. అప్పటికే యేసు ప్రభు ప్రయాణం చేసి అలసిపోయి అతను అక్కడ కూర్చొని ఉన్నాడు. బహుశా ఎవరన్నా వస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి మంచినీళ్ళు తీసుకోవడానికి అక్కడ కూర్చొని ఉన్నాడు. తన శిష్యులందరూ వాళ్ళు మరి భోజనం కొరకు కొనుక్కోవడానికి ఊర్లోకి వెళ్ళారు. ఈ స్త్రీ వచ్చినప్పుడు యేసు ప్రభు తన యొక్క కౌన్సిలింగ్ సెషన్ని స్టార్ట్ చేశాడు. ఏ విధంగా? ఏమ్మా, నీ జీవితంలో చాలా తప్పుళ్ళు జరుగుతున్నాయి, నీ యొక్క జీవితం సరిగా లేదు, నువ్వు చక్కపరుచుకో లేదా నువ్వు నశిస్తావు అని ఆ విధంగా పరిచర్య చేశాడా? లేదండి. అది వేరే పరిచర్య. అది పరామర్శ, బైబిల్ ఆధారితమైనటువంటి పరామర్శతో కూడినటువంటి పరిచర్య కాదు, కౌన్సిలింగ్ పరిచర్య కాదు. అది ఏమన్నాడు యేసు ప్రభు? అమ్మా, నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అన్నాడు. ఎవరికండి శక్తి ఉండేది ఇక్కడ? యేసు ప్రభు, రాజాదిరాజు, ప్రభువుల ప్రభువు. మరి అతను ఒక ఈ సమరయ స్త్రీని ఒక చాలా దీనంగా, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగింది. అయితే ఆ స్త్రీ చూసారా, చాలా గంభీరంగా, చాలా ఖచ్చితంగా ఆమె అన్న మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలా. ఏముందామే? ఏమయ్యా, నువ్వు ఒక పురుషునివి, నువ్వు ఒక యూదా పురుషునివి, ఈ విధంగా ఒక స్త్రీతో మాట్లాడడం మరి సహజమేనా? కాదు కదా. ఇంకో విధంగా చూస్తే కనుక, ఏంటి సంగతి, ఎందుకు నాతో మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్లో కనుక చూస్తే, వై ఆర్ యూ గెటింగ్ క్లోజ్ టు మీ, వై ఆర్ యూ స్టార్టింగ్ దిస్ కాన్వర్జేషన్? ఆమె సస్పిషియస్గా చూస్తుంది, అనుమానపూర్వకంగా ఆమె ఆ ప్రశ్న అడిగింది. సరి అయినటువంటి ప్రశ్నని. కల్చరల్గా, సామాజికంగా మనం చూసినట్లయితే ఆ విధంగా అలాంటి సంభాషణలు జరగవు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు ఈ పరామర్శ పరిచర్య చేసేటప్పుడు కొన్ని అడ్డంకులు తీసివేశాడు. ఎలాంటి బ్యారియర్స్ అండి? జెండర్ బ్యారియర్స్. ఎలాంటి బ్యారియర్స్ అండి? సోషియో కల్చరల్ బ్యారియర్స్, ఎకనామిక్ బ్యారియర్స్, ఇంకా రేషియల్ అంటే జాతి, మతము, అలాంటి అడ్డంకులు కూడా తీసివేశాడు. ఒకటే సెంటెన్స్ ద్వారా, ఒక్క సెంటెన్స్ ద్వారా ఆయన ఒక సోషల్ రెవల్యూషన్ని తీసుకొచ్చాడు.
మనం గమనించాల్సింది ఏంటంటే, మనం పరిచర్య చేసేటప్పుడు మరి అలాంటి భేదాలు ఏమైనా చూపిస్తున్నామా? అందరితో వ్యవహరించడానికి, ప్రేమపూర్వకంగా వ్యవహరించడానికి ఎలాంటి ప్రెజుడిస్ అంటే పార్షాలిటీ చూపించకుండా మనము పరిచర్య చేస్తున్నామా? యేసు ప్రభు గారిని చూసినట్లయితే ఆయన యూదుడు అయినప్పటికీ యూదులు సమరయులను చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. యూదుడు అయినప్పటికీ సమరయ స్త్రీతో కూడా వ్యవహరించడానికి సిద్ధపడ్డాడు. అలాంటి వైఖరితో మనము బైబిల్ ఆధారిత పరామర్శ పరిచర్య చేయడం నేర్చుకోవాలి. రెండోది ఏంటంటే, అప్పుడు సమరయ స్త్రీ ఏమంది? నువ్వు పురుషునివి, యూదునివి, నాతో ఈ విధంగా మాట్లాడడం కరెక్టా అంటే యేసు ప్రభు ఏమన్నారు? అమ్మా, నీకు కనుక ఎవరు అడుగుతున్నారో నీకు కనుక తెలిస్తే కనుక నువ్వు అతనిని అడిగేదానివి, ఆయన నీకు జీవజలము కలగజేసేవాడు అనేసి ప్రత్యుత్తరం ఇచ్చాడు యేసు ప్రభు. ఇది 4వ అధ్యాయంలో చాలా వివరంగా రాయబడింది, మీరు చదవండి. అయితే ఆ స్త్రీ ఇమ్మీడియట్గా చూడండి, ఆ సంభాషణ ఏ విధంగా జరుగుతూ ఉందో, ఈ స్త్రీ యొక్క ప్రొఫైల్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఈ స్త్రీ ఇమ్మీడియట్గా ఏముందంటే, ఏమయ్యా నువ్వు నాకు జీవజలం ఇస్తావా? అసలు ఈ బావి ఎవరు తవ్వారో నీకు తెలుసా? ఈ బావి మాకు ఎవరిచ్చారో తెలుసా? యాకోబు, ఆయన మాకు ఈ బావిని ఇచ్చాడు. ఇది ఎన్ని సెంచురీస్ అంటే ఎన్ని శతాబ్దాల యొక్క హిస్టరీ అండి ఇది. ఆల్మోస్ట్ 1000 years హిస్టరీ. మనకు ఈరోజు మన పాస్టర్స్ కానీ, మాలాంటి వ్యక్తులు కానీ, మనం అందరం కానీ మన చర్చ్ హిస్టరీ ఎంతవరకు తెలుసుకున్నామండి? కానీ ఈ సమరయ స్త్రీ మాత్రము ఆమెకు చక్కగా వాళ్లకు తన యొక్క చర్చ్ హిస్టరీ తాను చక్కగా నేర్చుకుంది. కాబట్టి యేసు ప్రభుని ఇలాంటి ప్రశ్న అడగడానికి సిద్ధమైంది, అడిగింది కూడా. నీకు తెలుసా ఇదెవరో? నీ దగ్గర బకెట్ కూడా లేదు కదా, ఇది ఎవరిచ్చారో తెలుసా? ప్రాక్టికల్గా ఇంకా హిస్టారికల్గా యేసు ప్రభుని ఛాలెంజ్ చేసిందండి. అప్పుడు యేసు ప్రభు బహుశా ఆశ్చర్యపోయాడు. ఆయనకు తెలియంది ఏదీ లేదు. కానీ ఎంత చక్కగా ఆ స్త్రీ యేసు ప్రభుని ఎంగేజ్ చేసింది. దాని తర్వాత యేసు ప్రభు ఈ విధంగా సంభాషణ చేస్తూ ఉంటే ఇంకో మాట అన్నది. ఏమని? అయ్యా, ఇదంతా నాకు తెలియదు. మా వాళ్ళేమో ఈ యొక్క కొండ మీద వర్షిప్ చేయాలా అంటుంటారు, దేవుణ్ణి పూజించాలా అంటుంటారు, ఆరాధించాలంటుంటారు. మీరేమో యెరూషలేంలో ఆ మందిరంలోనే దేవుణ్ణి ఆరాధించాలని అంటుంటారు. సత్యం ఏదో నాకు తెలియదు, కానీ మెస్సయా వస్తాడు, ఆయన అన్నీ మనకు చక్కగా చూపిస్తాడు, అప్పుడు నేను నిజాన్ని సత్యాన్ని కనుక్కుంటాను అనేసి చాలా ఇంటలెక్చువల్ ఇంటెగ్రిటీ, థియలాజికల్ ఇంటెగ్రిటీని ఆమె వ్యక్తపరిచింది. అంటే ఏది త్వరగా ఇష్టం వచ్చినట్లు నమ్మకుండా సత్యంగా అన్నది ఏంటండి? మీరేమో యెరూషలేం పట్టణంలో ఆరాధించాలా, మా వాళ్ళేమో ఇక్కడ ఉంటున్నారు. ఇంటలెక్చువల్ ఇంటెగ్రిటీ. అంత త్వరగా ఆమె షీ వాజ్ నాట్ గోయింగ్ టు బి లెడ్ సో ఈజీలీ. అంత త్వరగా ఎవరన్నా వచ్చి చెప్పి ఆమె నమ్మించే రకం కాదండి. ఆమెకు ఉండేటువంటి శక్తిని బట్టి, ఆమెకు ఉండేటువంటి తెలివిని బట్టి, ఆమె యొక్క ఆసక్తిని బట్టి ఆమె చక్కగా యేసు ప్రభుని సూటిగా ఇలాంటి సమాధానాలతో చక్కటి కాన్వర్జేషన్ చేసింది, సంభాషణ చేసింది. ఇంకోటి ఏంటంటే థియాలజికల్ ఇంటెగ్రిటీ. సత్యం ఏదో తెలియదు, కానీ మెస్సయా వస్తాడు, ఆయన మాకు అన్ని చూపిస్తాడు, అప్పుడు నేను దేవుని చక్కగా ఎరుగుతాను అనంది. చూసారా? ఈరోజు ఎంతమంది ఈ విధంగా వేచి ఉన్నారు, యేసు ప్రభు తిరిగి వస్తాడు అనేసి ఇంత చక్కగా, ఇంత ప్యాషనేట్గా మరి యేసు ప్రభు తిరిగి వస్తాడని మనం ఎంతమంది ఎదురు చూస్తున్నాం. కానీ సమరయ స్త్రీ మాత్రం చూస్తుంది. అయితే అప్పుడు యేసు ప్రభు జీవజలము అని ఇస్తాను అన్నప్పుడు ఏమేమంది? అయ్యా, నాకు ఈ జీవజలం నీయు, ఇంకా నేను పదే నేను ఇక్కడ రానవసరం లేదు. ఎందుకన్నది? పదే రానవసరం లేదు.
ఆమె 12 గంటలకి మిట్ట మధ్యాహ్నాన్ని ఎందుకు వచ్చింది? ఈ రెండు గనక మనం చూసినట్లయితే ఈ యొక్క సమరయ స్త్రీ ఆ ఊరిలో ఉన్నటువంటి స్త్రీలను అవాయిడ్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఎప్పుడు నలుగురు ఆడవాళ్ళు కలిసినప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం సహజం. ఆ ఊర్లో కూడా బహుశా ఆ స్త్రీలు ఈమెను చిన్న చూపు చూశారేమో. ఎందుకంటే మనకు తెలియబోతుంది, ఆమె యొక్క జీవితం యొక్క సత్యాలు మనకు కొన్ని తెలియబోతున్నాయి. కాబట్టి ఆమె తన సొంత ఊరిలో తన సొంత వాళ్ళు ఆమెను చిన్న చూపు చూస్తున్నారు, ఆమెను రిజెక్ట్ చేశారు, ఆమెను తిరస్కరించారు. కాబట్టి ఇంకా అలాంటి పొడుపుడు మాటలను తట్టుకోలేక ఆమె ఒక్కతే మిట్ట మధ్యాహ్నం వచ్చి ఈ జీవజలం కోరుతుంది. ఏంటి, పదే పదే రానవసరం లేదు అనేసి. ఆమెకు అర్థం కాలేదు జీవజలం ఏంటో అని. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, చక్కగా ఆ యూదులకు ఉన్నటువంటి ఆ యొక్క సాంప్రదాయం ప్రకారము ఒక స్త్రీతో ఎలాంటి ఆ ట్రాన్సాక్షన్, ఆ యొక్క ఇచ్చిపుచ్చుకునుడు అది ఉండకూడదు. కాబట్టి ఒక స్త్రీతో ఉండకూడదు. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడంటే, అమ్మ నీ భర్తను తీసుకుని రా, అప్పుడు నేను నీకు జీవజలం ఇస్తాననేసి అలాంటి ప్రస్తావన చేశాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమందంటే చాలా చక్కగా ఒక సత్యాన్ని పలికింది. అది సంపూర్ణమైనటువంటి సత్యం కాకపోవచ్చు, కానీ సత్యం పలికింది. ఏమని? అయ్యా, నాకు భర్త లేడు, ఐ హ్యావ్ నో హస్బెండ్. ఇక్కడ నుంచి మనము ఒక పరామర్శ పరిచర్య చేసే వ్యక్తికి కావాల్సినటువంటి క్వాలిటీ చాలా జాగ్రత్తగా చూడాలండి. ఇక్కడ ఎంత చక్కగా యేసు ప్రభు ఆమెను ఏ విధంగా కూడా ఆమెను క్రిటిసైజ్ చేయకుండా, నొప్పించకుండా, ఆమె చెప్పిన సత్యాన్ని అంగీకరించి శబాష్ అని చెప్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అమ్మ, నువ్వు సత్యం పలికావు, యూ హ్యావ్ స్పోకెన్ ద ట్రూత్ దట్ యూ హ్యావ్ నో హస్బెండ్. నీకు భర్త లేడనేసి నువ్వు సత్యం చెప్పావు, కరెక్టే, శబాష్. రెండోది ఏంటి? కానీ నిజమైన సంపూర్ణ సత్యం ఏంటంటే, యూ హ్యావ్ హ్యాడ్ 5 హస్బెండ్స్. నీకు 5 భర్తలు ఉండేవాళ్ళు. యూ హ్యావ్ హ్యాడ్ 5 హస్బెండ్స్ అండ్ ద మ్యాన్ విత్ హూమ్ యు ఆర్ నౌ లివింగ్, ఏ వ్యక్తి అయితే నువ్వు జీవిస్తున్నావో ఆయన నీ భర్త కాదు అని ఆమెతో ఆ మాటలను పంచుకున్నాడు. ఆమె జీవితంలో ఉన్నటువంటి సత్యాన్ని ఆమెకు తిరిగి చూపించాడు. దాని తర్వాత అక్కడ ఆపలేదండి. ఎందుకంటే ఇలాంటి బాధ కలిగించేటువంటి సత్యాలు చాలా నొప్పిస్తాయి. కాబట్టి ఆ నొప్పిని కొంచెము ఒక కుషన్ లాగా ఇవ్వడానికి, తక్కువ చేయడానికి మళ్ళీ ఏమన్నాడు యేసుప్రభు? మళ్ళీ ఏమన్నాడంటే, ఇన్ దాట్ యూ హ్యావ్ స్పోకెన్ వెల్. నీకు భర్త లేడనేసి సత్యం చెప్పాడు, శబాష్. అంటే ఇక్కడ మీకు ఒక శాండ్విచ్ ప్రిన్సిపల్ అని చెప్తాను. ఆ శాండ్విచ్ ప్రిన్సిపల్ ఏంటండి? మొట్టమొదటిగా ఏమన్నాడు యేసుప్రభు? యూ హ్యావ్ స్పోకెన్ ద ట్రూత్ దట్ యూ హ్యావ్ నో హస్బెండ్. అదొక స్లైస్ ఆఫ్ బ్రెడ్. మధ్యలో చట్నీ పెట్టాడు. ఇప్పుడు ఏం పెట్టాడు? యూ హ్యావ్ హ్యాడ్ 5 హస్బెండ్స్ అండ్ నౌ ద మ్యాన్ విత్ హూమ్ యు ఆర్ నౌ లివింగ్ ఈజ్ నాట్ యువర్ హస్బెండ్. నువ్వు ఎవరితో అయితే జీవిస్తున్నావో ఆయన నీ భర్త కాదు, అంతకన్నా ముందు 5 భర్తలు ఉండేవాళ్ళు అని చెప్పాడు. అదొక చట్నీ. దాని కింద మళ్ళీ ఏమన్నాడంటే, అమ్మా, అందులో నువ్వు సత్యం పలికావు అనేసి మళ్ళీ చెప్పాడు. ఇన్ దట్ యూ హ్యావ్ స్పోకెన్ కరెక్ట్లీ. అప్పుడు ఆ స్త్రీ తనను డిఫెండ్ చేసుకోకుండా, సమర్థించుకోకుండా ఆమె యేసు ప్రభు ఒక గొప్ప ప్రవక్త అని గుర్తించింది. ఏమని? ఐ సీ యూ దట్ యు ఆర్ ఏ ప్రాఫెట్. ప్రవక్త అని గుర్తించింది. చూసారా? ఒక సామాన్య వ్యక్తి నుంచి ప్రవక్త అని గుర్తించింది. మన జీవితంలో మనం చేసేటటువంటి పరిచర్యను చూసి ఎవరైనా మనల్ని దేవుని సేవకునిలాగా గుర్తించారా? దేవుని ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని పంచగలుగుతున్నాడు, దేవుని యొక్క పరామర్శ పరిచర్య చేయగలుగుతున్నాడని గుర్తుపడుతున్నారా? అది మనం చాలా ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర మొరబెట్టుకొని మనము సంపాదించుకోవాలి అలాంటి గుణగణాలు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆమె మళ్ళీ ఆమె ఊరికి వెళ్ళేసి అందరితో
బహిరంగంగా ఒక మాట చెప్పింది. అక్కడికి వెళ్ళకముందు ఒక మాట మీతో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సాధారణంగా ఈ యొక్క స్త్రీ గురించి మాట్లాడినప్పుడు ఎలాంటి స్త్రీ అండి? సమరయ స్త్రీ అంటే ఎంతోమంది ఏమంటారంటే ఆమె ఒక ప్రాస్టిట్యూట్, వైశ్య అంటారు. ఇంకేమంటారంటే ఆమె ఒక వ్యభిచారంతో కూడినటువంటి స్త్రీ అంటారు. ఇంకేమంటారంటే ఆమె ఉంచుకోబడినటువంటి ఒక స్త్రీ అని అంటారు. ఇలాంటి పదాలతో ఆమెను చిత్రహింస చేస్తూ ఉంటారు. కానీ ఆపండి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ స్త్రీ యొక్క గుణగణాలు మనం చూసినట్లయితే నేను ఒక పదం అంటాను. షీ వాజ్ నాట్ ఎ ప్రాస్టిట్యూట్, షీ వాజ్ నాట్ ఎ హార్లెట్, షీ వాజ్ నాట్ కోట్ అండ్ కోట్ ఇమ్మోరల్ ఉమెన్. కానీ ఒక మాట అంటాను, ఆమె ఒక లేలాజియన్ అండి. లేలాజియన్ అంటే లే పర్సన్ అంటే సామాన్య వ్యక్తి, థియోలాజియన్ అంటే దేవుని యొక్క జ్ఞానము ఎరిగినటువంటి వ్యక్తి. ఒక సామాన్యుడు దేవుని యొక్క జ్ఞానము కనుగొన్నప్పుడు దట్ పర్సన్ ఈజ్ ఎ లేలాజియన్. నేనేమంటానంటే ఈ యొక్క స్త్రీ ఈజ్ ఎ లేలాజియన్, సామాన్య స్త్రీ, కానీ ఆమెకు దేవుని యొక్క జ్ఞానము ఆసక్తి కలిగినటువంటి స్త్రీ. ఇంకా మీరు అంటారా ఈమె వ్యభిచారి లేదా వేశ్య లేదా మరి ఆమె మంచి గుణగణాలు లేవని అంటారా? ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఈ స్త్రీ ఏ స్త్రీ అయితే అందరినీ దూరంగా ఉండి అందరి దగ్గర నుంచి దూరంగా ఉండి, ఎందుకంటే ఆమెను చాలా చిత్రహింస చేస్తున్నారు కాబట్టి దూరంగా ఉండి 12 గంటలకు ఎవరు లేనప్పుడు నీళ్లు తెచ్చేటటువంటి స్త్రీ, అందరినీ అవాయిడ్ చేసినటువంటి స్త్రీ ఇప్పుడు ఏమైందండి? యేసు ప్రభు వండర్ఫుల్ కౌన్సిలర్ పరామర్శ చేసినాక ఆమె అదే జనాల దగ్గరికి వెళ్ళి ఆమె ఒక ప్రశ్న అడుగుతుంది అందరినీ, రండి ఏమని? ఈయనను కలవండి. ఆయన నేను చేసినటువంటి అన్ని పనుల గురించి, ఆయన నా యొక్క జీవితం గురించి ఒక సంపూర్ణమైనటువంటి బయోగ్రఫీ నాకు ఇచ్చేశాడు. నేను జీవితంలో చేసినదంతా చెప్పేశాడు. అవి మంచివేనండి? మంచి జరిగాయా? ఒక స్త్రీ జీవితంలో 5 భర్తలు అంటే దాని అర్థం ఏంటండి? కొంతమంది ఏమంటారంటే ఈ స్త్రీ ఒక భర్త డివోర్స్ అయ్యాక ఇంకొక భర్త డివోర్స్ అలా 5 డివోర్స్ అయింది. బహుశా అయిండొచ్చు. కానీ ఇంకొక విధంగా కూడా మనం ఆలోచించవచ్చు. ఏంటి? యూదుల యొక్క దేవుని యొక్క ఆధారంగా సాంప్రదాయం ఏంటంటే ఎప్పుడైతే ఒక స్త్రీ ఉన్నటువంటి భర్త చనిపోతాడో, ఆ భర్త కనుక చనిపోతే యూదా స్త్రీ ఏం చేయాలండి? ఆ భర్త యొక్క తమ్ముడిని పెళ్లి చేసుకొని చనిపోయినటువంటి వ్యక్తి యొక్క పేరు కొనసాగించాలి, కంటిన్యూ చేయాలి. ఒకవేళ 2వ తమ్ముడు కనుక చనిపోతే 3వ తమ్ముడిని చేసుకోవాలి, 4, 5 ఆ విధంగా చేసుకోవాలి. బహుశా ఈ స్త్రీ ఆ విధంగా చేసి ఉంటుందేమో. లెట్ us గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. దట్ ఈస్ గ్రేస్, బెనిఫిట్ ఆఫ్ డౌట్. మరి అలాంటప్పుడు మరి ఆ వ్యక్తి చాలా నీతి నిజాయితీతో దేవుని యొక్క వాక్య ప్రకారము ఆమె 5 అన్నదమ్ములను పెళ్లి చేసుకొని వాళ్ళ పేరు కంటిన్యూ చేయాల్సి చూసింది కదా. మరి అంతవరకు ఆమెకు ఫుల్ మార్క్స్ ఇవ్వాలి కదా మనం. ఎందుకు ఇవ్వమండి? ఎందుకంటే మనం యేసు ప్రభు ఇంకొక సందర్భంలో అతను పరీక్షించడానికి వచ్చినటువంటి సాడ్యూసీస్ దగ్గర ఆయన ఏమన్నారంటే, ఈ విధంగా చనిపోయారు ఒకరి తర్వాత ఒకరు, మరి పరలోక రాజ్యంలో ఈమె ఎవరి భార్య అయి ఉంటుంది అని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక సమాధానం చెప్పాడు. ఏమని? పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళు ఉండవు, ఎవరికి అలాంటి సంబంధాలు ఉండవు అని సెలవిచ్చాడు. కాబట్టి ఈ స్త్రీ జీవితంలో కూడా అలా జరిగిందేమో. ఇక్కడ ఇంకొక మాట మనం గమనించాలి. అదేంటంటే, మరి ఈ విధంగా 5 భర్తలను పోగొట్టుకున్నాక 5 భర్తలు ఈ విధంగా చనిపోతే కనుక మరి అందరూ ఏమంటారు ఈ స్త్రీ గురించి?
యూదా యొక్క ఆ పరిస్థితిలో, ఆ యొక్క సమాజంలో, ఆ యొక్క సమయంలో ఏమంటారో నాకు తెలియదు. కానీ మన యొక్క భారతదేశంలో కనుక స్త్రీ ఈ విధంగా తన భర్తలను పోగొట్టుకుంటే అందరూ ఏమంటారు సమాజంలో? ఈమె ఒక కర్స్డ్ ఉమెన్ అంటారు. కర్స్డ్ అంటే శపించబడ్డటువంటి స్త్రీ అని అంటారు. మరి అలాంటి స్త్రీలతో ఎవరైనా వ్యవహరిస్తారా? బహుశా సమాజంలో వ్యవహరించడం. కానీ మన యొక్క చర్చ్లో, మన యొక్క దేవుని యొక్క సమాజంలో మనం తిరిగి మళ్ళీ పరిశీలించాలి ఈ విషయాలు. మరి ఈ స్త్రీ ఆమె అలాంటి పరిస్థితుల్లో అంత చిత్రహింస చేస్తూ ఉంటే ఇవన్నీ ఓర్చుకొని జీవిస్తూ ఉంది. ఇలాంటి స్త్రీకి ఆ యూద సమాజంలో రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి. రెండే మార్గాలు ఉన్నాయి. ఏంటి? ఎవరైనా ఈ విధంగా పోగొట్టుకుంటే ఆమె విధవరాలు, 5 సార్లు విధవరాలైంది. ఆమె శపించబడ్డటువంటి స్త్రీలాగా గుర్తింపబడింది. మరి మీకు ఎలాంటి ఆల్టర్నేటివ్స్ మార్గాలు ఉన్నాయి? షీ హ్యాస్ టు లివ్ యాజ్ అ ప్రాస్టిట్యూట్. ఆమె ఒక వేశ్యలాగా జీవించాలా? లేదా రెండోది, ఆమె ఒక పురుషుని దగ్గర ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. షీ చోస్ ద బెటర్ ఆఫ్ ద 2 ఈవిల్స్. ఆ 2 మార్గాల్లో ఏదైతే మంచిదో ఆ విధంగా ఉంది. వేశ్యగా జీవించడం మంచిదా, లేకుంటే ఒక పురుషుని దగ్గర ఉండడం మంచిదా? ఆ 2 విషయాలు. నేను ఆమె పురుషుని దగ్గర ఉంది, అది మంచిదే, ఆ విధంగా అలాంటి సంబంధాలు ఉండొచ్చు అనేసి నేను అంటలేదు, అస్సలు అంటలేదు. తప్పుగా అర్థం చేసుకోకూడదు. దానిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. కానీ ఆమె ఆ రెండిట్లో నోబుల్, బెటర్ ఈవిల్ ఆమె ఫాలో అయింది. ఇప్పుడు ఈ స్త్రీ ఊరికి వెళ్ళేసి ఇలా చెప్పింది. ఇంకా ఆఖరికి ఏముందంటే ఒక సవాల్ చేసింది, రండి ఆయనను కలవండి, ఆయన చెప్పాడు ఇవన్నీ, బహుశా ఈయన ఒక ప్రవక్తనేమో అనేసి ఆమె వాళ్ళని ఆహ్వానించింది. ఆ ఊరంతా యేసు ప్రభు చెప్పే మాటలు విని వాళ్ళు ఏమన్నారు? నిజమే, ఈయన మెస్సాయా, దేవుని కుమారుడు, రక్షించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు, నిజమైన మెస్సాయా అని అన్నారు. దాని తర్వాత వాళ్ళు ఆ స్త్రీతో ఏమన్నారంటే, నిజమే ఈయన మెస్సాయా, ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం మేము నమ్మటం లేదు, కానీ మేము మా చెవుల ద్వారా మేము విన్నాము, మేము నమ్ముతున్నాము అని వాళ్ళు గొప్ప సాక్ష్యాన్ని పంచుకున్నారు. చూసారా? ఈ స్త్రీ ద్వారా ఒక ఊరు జనాలంతా దేవుని యొక్క రాజ్యంలో చేరారు. ఇక్కడ ఈ స్టోరీ ఎండ్ కాలేదండి. ఈ యొక్క కథ ఇంకా ఎండ్ కాలేదండి. ఇంకా మనం గమనించాల. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఒక మాట. మరి యేసు ప్రభు ఆమెను ఏ విధంగా ఖండించలేదు. ఆ యొక్క పురుషుని దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా కూడా ఖండించలేదు. మరి దాని సంగతి ఏం చేద్దాము? అది ఎలా అర్థం చేసుకుందాము? మీరు కనుక నాకు కొంచెము ఆ స్వేచ్ఛను ఇస్తే కనుక, ఒక థియలాజికల్ స్వేచ్ఛను, ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్ ఫ్రీడమ్ అంటారు, పోయెట్కి పోయిటిక్ ఫ్రీడమ్ అంటారు. ఒకవేళ థియలాజియన్ కనుక థియలాజికల్ ఫ్రీడమ్ ఇస్తే మీతో ఒక మాట పంచుకుంటాను. అదేంటంటే, మరి యేసు ప్రభు అంతా పరిచర్య చేశాక ఊరంతా యేసు ప్రభుని నమ్ముకున్నారు, దేవుని యొక్క రాజ్యంలో చేరారు. మరి ఆ ఊరంతటిలో కూడా ఈ పురుషుడు ఉన్నాడా? ఏ పురుషుని దగ్గర అయితే ఈ సమరయ స్త్రీ ఉందో ఆ పురుషుడు ఉండిండొచ్చా? నన్ను అడిగితే ఆయన కూడా ఆ ఊరిలో ఉన్నాడు. ఆ ఊరిలో ఉన్నప్పుడు ఆయన కూడా దేవుని నమ్ముకున్నాడా? యేసు ప్రభుని నమ్ముకున్నాడా? నమ్ముకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆ యొక్క పురుషుడు యేసు ప్రభుని నమ్ముకున్నాక, దేవుని యొక్క రాజ్యంలో చేరినాక, ఇంకా ఇప్పుడు ఆయన బాధ్యత ఏంటండి ఈ స్త్రీ పట్ల? ఇప్పుడు ఆ స్త్రీని ఒట్టిగా ఇంట్లో ఉండమని అలాంటి సంబంధం ఉంచుకుంటాడా? లేదా ఆమెను పెళ్లి చేసుకొని భార్యలాగా ఆమెను స్వీకరిస్తాడా? మీరే చెప్పండి. నన్ను అడిగితే గనక ఆయన దేవుని రాజ్యంలో వచ్చాడు కాబట్టి, దేవుని బిడ్డగా తీర్చిదిద్దబడ్డాడు కాబట్టి ఆయన
బహుశా ఆ స్త్రీని పెళ్లి చేసుకొని మరి భార్యలాగా మరి స్వీకరించాడో చూసారా. ఒక్క పరామర్శ పరిచర్య కౌన్సిలింగ్ సెషన్ జరిగితే కనుక, ఒక్క స్త్రీతో జరిగితే ఎంతోమంది దేవుని యొక్క రాజ్యంలో చేరారు. ఆ వ్యక్తి యొక్క జీవితం కూడా మారిపోయింది. మరి ఆమె జీవితంలో జీవజలాలు మరి హ్యావ్ దే ఫ్లోన్ ఇన్ అవర్ హార్ట్? డిడ్ దే ఫ్లో? ఐ బిలీవ్ సో. ఈ స్త్రీ యొక్క జీవితం మారిపోయింది. నికోదేము జీవితం మారింది. ఈ స్త్రీ యొక్క జీవితం మారింది. అలా ఎన్నో ఉదాహరణలు మనం చూసుకోవచ్చు. కానీ ఒకటో రెండో మనం ఇంకా చూద్దాము. దానికన్నా ముందు పాత నిబంధన గ్రంథంలో చూద్దాం. ఇదేదో న్యూ టెస్టిమెంట్ నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటిదే కాదు. మనం ఇంతకుముందు చూసాము, యేసు ప్రభుకు ఆ పదం ఇవ్వబడింది, వండర్ఫుల్ కౌన్సిలర్ అనేసి ఇవ్వబడింది, చాలా మంచిది. అదే కాకుండా మనం దానికన్నా ముందు చూస్తే గనక జెనసిస్ ఏమండి, రైట్ ఇన్ జెనసిస్ ఎప్పుడైతే ఆదాము అవ్వ ఆ ఫలమును తినద్దు అన్నప్పుడు వాళ్ళు తిన్నారో, దేవుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాడు. వాళ్ళని ఖండించలేదు, వాళ్ళని ఒక కాన్వర్జేషన్లో ఎంగేజ్ చేశారు. దేవుడు సంభాషణలో ఏం జరిగింది, వాట్ హ్యావ్ యూ డన్, హూ టోల్డ్ యూ, వేర్ ఆర్ యూ, ఇలాంటి చక్కటి ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ యొక్క ప్రాబ్లంని రిసాల్వ్ చేశాడు. ఆఖరికి ఇంకా వాళ్ళకి బట్టలు కుట్టి కూడా వాళ్ళ షేమ్ని కవర్ చేశాడు. ఇంకా ఇమ్మీడియట్గా ఒక ప్రామిస్ కూడా ఇచ్చాడు. ఏమని? యూ విల్ క్రష్ ద హెడ్, హీ విల్ స్ట్రైక్ యువర్ హీల్ అండ్ యూ విల్ క్రష్ ద హెడ్ ఆఫ్ ద సైటన్ అని సెలవిచ్చాడు. చూసారా, గొప్ప నిరీక్షణ, గొప్ప ఆదరణ అండ్ గొప్ప సొల్యూషన్. ఇమ్మీడియట్గా దేవుడు కౌన్సిలింగ్, మీరు కౌన్సిలింగ్ అంటే కనుక జెనసిస్ 3rd చాప్టర్లోనే మనకు తెలిసిపోతుంది. అదే కాకుండా జెనసిస్ ఆదికాండము 4వ అధ్యాయంలో చూస్తే మూడు ఏమో ఆదాము అవ్వ గురించి చూస్తాము. 4వ అధ్యాయంలో కైను ఎప్పుడైతే ఆ ఘోర పాపం చేయకముందే దేవుడు ఆయనను ఎదుర్కొని ఏమన్నాడు? జాగ్రత్త, ఎందుకలా కోపంగా నిరాశగా ఉన్నావు, జాగ్రత్త, నువ్వు పాపము నిన్ను జయించడానికి సిద్ధంగా ఉంది, కానీ నువ్వు మాత్రం పాపాన్ని జయించాలా. నువ్వు చక్కగా చేస్తే నువ్వు ఇచ్చేటటువంటి ఆ యొక్క బలి నేను యాక్సెప్ట్ చేయనా అని దేవుడు సెలవిచ్చాడు. కానీ అయినప్పటికీ కైను వెళ్ళి ఆ పాపం చేశాడు, ఏబుల్ని మర్డర్ చేశాడు, చంపేశాడు. అది ఇంకొక కౌన్సిలింగ్ సెషన్. మరి ఇంకా చూస్తే కనుక మోషే ఆ యొక్క విల్డర్నెస్లో, అరణ్యంలో వాళ్ళు ఎప్పుడైతే ఆ డెజర్ట్లో, ఆ ఎడారుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇజ్రాయెల్ అందరూ ప్రయాణం చేస్తున్నప్పుడు మరి మోషే మరి న్యాయాధిపీఠం మీద కూర్చొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళ మామగారు వచ్చారు. ఎవరండి? జత్రో వచ్చేసి ఆయన ఒక కౌన్సిలింగ్ చేశాడు మోసెస్కి. మోసెస్ వాజ్ కౌన్సిల్డ్ బై జత్రో వాజ్ అ కౌన్సిలర్ అండ్ మోసెస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆయన ఈ పరామర్శ పరిచర్యను స్వీకరించాడు. ఏమన్నాడు జత్రో వచ్చేసి? అయ్యా, ఈ విధంగా కనుక మీరు సూర్య ఉదయం నుంచి మళ్ళీ సూర్యాస్తమయం వరకు ఈ విధంగా కూర్చొని ఇలాంటి కేసెస్ మీరు సాల్వ్ చేస్తూ ఉంటే కనుక ఎప్పుడూ తీరవు అండ్ మీరు అలసిపోతారు. ఈ విధంగా కాదు, కొందరిని ట్రైన్ చేయండి, కొందరిని వాళ్ళని ఏ విధంగా ఇలాంటి కేసెస్ డీల్ చేయాలో వాళ్ళని ట్రైన్ చేయండి. కేవలము చాలా కష్టమైనటువంటి కేసెస్ మాత్రము మీరు వాటిని డీల్ చేయండి అని అన్నారు. ఇంకొక మాట అన్నాడు జత్రో. ఏ మాట అండి అది? ఇవంతా అన్నాక జత్రో మిదియాను ప్రదేశంలో అక్కడ ఉండే అతను, మరి ఇజ్రాయిల్ కాడు ఆయన. అయితే ఆయన ఏమన్నాడంటే, ఇది నేను ఇచ్చేటటువంటి పరామర్శ, నేను ఇచ్చేటటువంటి సలహా ఇది, కానీ ఈ యొక్క సలహా, ఈ యొక్క పరామర్శ నీ దేవునికి ఇంపుగా, అంటే నీ దేవుని ఇఫ్ ఇట్ ప్లీజెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవునికి నచ్చితే కనుక ఇంప్లిమెంట్ చేయండి, దీనిని అమలుపరచండి అని అన్నాడు.
సో ఆయన కూడా ఏమన్నాడండి, మనకు సత్యాలు ఎన్నో కనుక్కోవచ్చు, వేరే బ్రాంచెస్ ఆఫ్ సైన్సెస్లో, స్టడీస్లో, సోషల్ సైన్స్లో కనుక్కోవచ్చు, కానీ వాటినన్నిటినీ దేనితో పరిశీలించమన్నాడు, దేవుని యొక్క వాక్యముతో పరిశీలించమన్నాడు. ఇఫ్ ఇట్ ప్లీజెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఇంప్లిమెంట్. మనం ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో బ్రాంచ్ ఆఫ్ స్టడీస్లో నుంచి మనం నేర్చుకోవచ్చు, కానీ బైబిల్ ఆధారంగా ఉందా లేదా అని గమనించాలి. సో జత్రో మోసెస్కి అలాంటి కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఇంకా మనం గమనిస్తాం, చాలా చక్కగా మనం దావీదు మహారాజ్ జీవితంలో అందరికీ తెలిసిన విషయమే, ఆయన ఆ వ్యభిచార పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు, పాపం చేశాడు. మరి యురాయను కూడా చంపిపించాడు. బాత్షెబాతో ఆ పాపం చేసి ఆమె భర్తను యురాయను కూడా చంపిపించాడు. ఆ పాపాలు చేశాక దావీదు మహారాజు మనస్సులో మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ హీ వాజ్ గోయింగ్ యాజ్ బిజినెస్ యాజ్ యూజువల్. ఏమీ కానట్టే ఆయన జీవించడానికి ఆయన పూనుకున్నాడు. బాత్షెబను తెచ్చుకున్నాడు, మరి కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడు జీవించలేదు, చనిపోయాడు, కానీ ఏది కానట్టే జీవిస్తూ ఉన్నాడు. అలా మన మధ్యలో ఎంతోమంది ఉన్నారు. కేవలం అన్య జనులే కాకుండా దేవుని యొక్క పరిచర్యకులు కూడా ఆ విధంగా ఉన్నారు. కానీ వాళ్ళ జీవితంలో దేవుడు తప్పనిసరిగా పరామర్శ పరిచర్య చేయడానికి తన యొక్క సేవకులను పంపబోతున్నాడు. దాంట్లో మీరు కూడా ఒకరై ఉండొచ్చు. అప్పుడు నాతాను ఆ ప్రవక్త దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పి ఆయన చేసినటువంటి పాపాన్ని చూపించాడు. ఆ కథ మీ అందరికీ తెలుసు. గమనించి చూసినట్లయితే అప్పుడు దావీదు మహారాజులో ఆ మనసు మార్పిడి వచ్చింది. ఆయన పశ్చాత్తాపడ్డాడు. చక్కటి కీర్తన ఆయన రాశాడు, 51వ కీర్తన చక్కగా రాశాడు. ఈరోజు మనందరికీ అది ఎంతగానో ఆదరణకరంగా ఉంటుంది. మనం పాపం చేసినప్పుడు మళ్ళీ మనం పశ్చాత్తాపడి క్షమాపణ పొందినప్పుడు ఆ యొక్క కీర్తన ఈరోజు మనతో మాట్లాడుతుంది. మనకు ఒక డోర్వే లాగా ఉంటుంది, ఒక ఛానల్ లాగా ఉంటుంది. కానీ ఆయన సత్యం ఒప్పుకొని ఆయన మారు మనసు పొంది బిడ్డను కోల్పోయాడు. అక్కడ ఇంకొక సత్యం నేర్చుకుంటాము, బిడ్డను కోల్పోయాడు, కానీ మళ్ళీ దేవుని దగ్గర తిరిగి వచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నాతాను ఆ ప్రవక్త ఆయన పరామర్శ పరిచర్య ఒక రాజుతో చాలా క్రియేటివ్గా ఒక స్టోరీ, ఒక కథ చెప్పుతూ ఆయన జీవిత యొక్క సత్యము ఆయన ఎదుట పెట్టాడండి. అలా మనం కూడా నేర్చుకోవాలి. హోదాలో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పవర్ఫుల్ వాళ్ళని అందరిలాగా మనం చేయలేము. దేవుని కృప కావాలా, దేవుని యొక్క బుద్ధి, జ్ఞానము, తెలివి కావాలా. అది ఇంకొక ఉదాహరణ చూస్తాం. అదే కాకుండా ఇప్పుడు మనం నూతన గ్రంథంలో చూసినట్లయితే యేసు ప్రభు ఎన్నో విధాలుగా పరామర్శ పరిచర్య చేశాడు. అదే కాకుండా పౌలు భక్తుడు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూస్తాం. అక్కడ ఆత్మీయ వరాలను లిస్ట్ చేయబడ్డాయి. అక్కడ చూసినట్లయితే లీడర్షిప్ గురించి చెప్పబడింది, అక్కడ చూసినట్లయితే సర్వింగ్ గురించి చెప్పబడింది. అదేవిధంగా ఆ యొక్క ప్యాసేజ్లో, ఆ యొక్క బైబిల్ ప్యాసేజ్లో ఒక వచనం 8వ వచనంలో ఏమని రాస్తుందంటే, ఇఫ్ ఇట్ ఈస్ టు ఎన్కరేజ్ దెన్ ఎంకరేజ్ అని ఉంది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఎంకరేజ్ అని ఉంది, ఇంకొక ట్రాన్స్లేషన్లో ఎగ్జార్టేషన్ అని ఉంది. కానీ దాని అర్థం ఏంటంటే, ఒకవేళ గనక దేవుడు మీకు పరామర్శ పరిచర్య చేయడానికి ఆ యొక్క ఆత్మీయ వరాన్ని ఇస్తున్నాడు అంటే గనక యువర్ జాబ్ ఇస్ టు కౌన్సిల్. చూసారా, మరి దేవుని యొక్క బాడీ మినిస్ట్రీ, చర్చ్ మినిస్ట్రీలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి వరం ఏంటంటే పరామర్శ పరిచర్య. కొంతమంది ఏమో సాధారణపూర్వకంగా ఇన్ కామన్ వే యూ కెన్ కౌన్సిల్, అంటే కంఫర్ట్ వన్ అనదర్, ఎంకరేజ్ వన్ అనదర్. ఇవన్నీ మనము సహజంగా అందరూ చేసేటటువంటి పరిచర్య. కానీ కొంతమందికి మాత్రం దేవుడు ఇలాంటి
ప్రత్యేకంగా ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇచ్చేటటువంటి వరం. అక్కడే కాకుండా మనం చూసినట్లయితే మనము దేవుడు మనకు 3 విధాలుగా మనము బైబిల్లో ఈ పరామర్శ పరిచర్య చేయడానికి మనం చూస్తాం. అది ఇంకొక లెసన్లో చూద్దాం. కానీ ఇక్కడ దేవుడు పరామర్శ పరిచర్య చేశాడు ఆదికాండంలో. తర్వాత ప్రవక్తలు చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత యేసు ప్రభు ఈ పరామర్శ పరిచర్య చేశాడు, ఇంకా వరం కూడా ఇచ్చాడు. అదేవిధంగా మనము ఈరోజు వరము ఇచ్చినప్పటికీ లేనప్పటికీ మనం మాత్రము ఒకరిని ఒకరు మనం పరామర్శిస్తూ, మనం ఎంకరేజ్ చేస్తూ, ఎక్సార్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇంకొక చిన్న ఉదాహరణ చూసుకుందాం. నికోదేము చూసాము, సమరే స్త్రీ చూసాము, ఇంకా ఆ యొక్క రిచ్ యంగ్ రూలర్, చాలా గొప్పగా ఉన్నటువంటి ఆ యవనస్తుని చూసాము. ఇంకా 2 ఉదాహరణలు చూసేసి మనము ఈ యొక్క లెసన్ ముగిసించుకుందాం. అదేంటంటే ఇప్పుడు యేసు ప్రభు ఈ జకాయా ఆ ట్యాక్స్ కలెక్టర్ గురించి మనం విన్నాం కదండి. పొట్టిగా ఉంటాడు. మా సండే స్కూల్ టీచర్ చాలా చక్కగా చెప్పేది. ఒక క్విజ్ క్వశ్చన్ ఇచ్చింది మాకు చిన్నగా ఉన్నప్పుడు. మా సండే స్కూల్ టీచర్ ఏముందంటే, ఎవరండి బైబిల్లో అందరికన్నా పొట్టిగా ఉండే వ్యక్తి ఎవరు అని అంటే, మేము చాలా ఆసక్తితో, చాలా ఉత్సాహంతో మేము కరెక్ట్ ఆన్సర్ అనేసి మేమేమన్నామంటే జాకియస్ అన్నాం. అయితే టీచర్ ఏముందంటే, జాకియస్ కాదు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు అంటే, మేమందరం చాలా కేర్ఫుల్గా విని, ఏంటి టీచర్ ఎవరు అంటే, ఆమె జోబు యొక్క మిత్రుడు ఒకడు ఉన్నాడు. యోబు ఒక మిత్రుడు, బిల్దాద్ ద షూహైట్ అని ఉంది. బిల్దాద్ ద షూహైట్. ఆ షూహైట్ అనేసి టీచర్ ఏముందంటే, షూ అంటే తెలుసా మీకు అంటే, టీచర్ తెలుసు, షూ హైట్ అంటే ఎంత పొడుగున్నాడు, షూ అంత పొడుగున్నాడు అనేసి చెప్పేది. అది మేము ఇంకెప్పుడు జీవితంలో మర్చిపోలేదు. ఎనీవే, జాకియస్ మాత్రం పొట్టిగా ఉండే వ్యక్తి. ఆయన చెట్టు మీద కూర్చున్నాడు. ఇంకా యేసు ప్రభు ఎవరు అని గమనిస్తున్నాడు. ఒకసారి గమనించండి, మీ పట్టణంలో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆయన కనుక అలాంటి చెట్టు ఎక్కి బిలిగ్రామ్ పోతుంటే చూస్తే ఎలా ఉంటుంది? చాలా ఫన్నీగా ఉంటుంది కదండి, చాలా హాస్యకరంగా ఉంటుంది కదా. కానీ ఈయన మాత్రము ఎవరు ఏమన్నా అనుకొని, ఎవరు నవ్వినా ఏమైనా అనుకొని, కానీ ఆయన మనసులో ఆ యొక్క ఆందోళన, ఆ యొక్క ఆసక్తి, యేసు ప్రభు ఎవరు, ఈయన నా యొక్క ప్రాబ్లం తీర్చగలుగుతాడా అనేసి చూస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఆయన యొక్క తాపత్రయాన్ని గుర్తుపట్టి, ఆయన యొక్క తాపత్రయాన్ని పర్సీవ్ చేసి, సెన్స్ చేసి, గమనించి, గమనించి ఆయన ఒకటేమన్నాడు. ఏమన్నాడండి? ఇక్కడ మళ్ళీ ఆయన క్రిటిసైజ్ చేశాడా? లేదు. ఆయన ఏమైనా జడ్జ్ చేశాడా? లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క యూదుడు అక్కడ ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటే కనుక తూతూ చీచి అనేసి అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పాపిష్టుల కన్నా ఎక్కువగా హీనంగా చూడబడ్డటువంటి వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళు రోమా ప్రభుత్వానికి కొరకు యూదుల దగ్గర నుంచి పన్నులను కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంటే వీళ్ళని చాలా దేశ ద్రోహులలాగా చూసేవాళ్ళు. ట్యాక్స్ కలెక్టర్స్ అంటే చాలా హీనంగా చూసేవాళ్ళు. అంటే ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అక్కడ ఉన్నప్పటికీ అందరూ వాళ్ళని ద్వేషించేవాళ్ళు. అలాంటి హేట్రెడ్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా గమనించండి ఏ విధంగా భావిస్తూ ఉంటాడో. అది దేవుడు యేసు ప్రభు గమనించేసి ఒక్కటే మాట అన్నాడండి. ఏమండి? జాకియస్, దిగిరా, నేను నీ యొక్క గృహంలో వచ్చి నీతో సహవాస భోజనాన్ని ఐ వాంట్ టు హ్యావ్ అ మీల్ విత్ యూ. పడిపోయి ఉండొచ్చు అందరూ. ఏంటి మెస్సాయా యేసు ప్రభు ఈ విధంగా ట్యాక్స్ కలెక్టర్ పాపిష్టుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంట్లో అలాంటి గృహాల్లో వెళ్ళి భోజనం చేయడం ఏంటి? ఆయతనితో సహవాసం చేయడం ఏంటి? మనం పరామర్శ గురించి ఎంతో టెక్స్ట్ బుక్లు, సైకాలజీ అవన్నీ చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు ఒకటే సెంటెన్స్లో ఆయన మళ్ళీ ఇంకొకటి నిరూపించాడు. అదేంటంటే, ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్, ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెన్స్. ఇదొక సంబంధం, ఏర్పరచుకునేటువంటి సంబంధము. ఎలాంటి కండిషన్ లేకుండా
ఒక వ్యక్తిని మనము అంగీకరించడము, వాళ్ళకి అలాంటి సహానుభూతి, ఆ యొక్క కృప, ఆ యొక్క గ్రేస్ అవన్నీ చూపించడము అనేసి దేవుడు మనకు యేసుప్రభు చూపిస్తున్నాడు. ఇంకా ఆ గృహానికి వెళ్ళాక మరి కౌన్సిలింగ్ చేశాడో లేదో మనకు తెలియదు, పరామర్శ పరిచర్య చేశాడో లేదో తెలియదు, రాయబడలేదు, మన బైబిల్లో రాయబడలేదు. కానీ దాని యొక్క ప్రతిఫలం మాత్రం మనం చూస్తున్నాం, దాని యొక్క రిజల్ట్ మాత్రం మనం చూస్తున్నాం. ఏమనుంది అక్కడ? జక్కీయస్ లేచి ఒకటే డిక్లరేషన్ ఇచ్చేశాడు. ఏదండి, ఏమని డిక్లరేషన్ ఇచ్చాడు? యేసు ప్రభుని సంబోధిస్తూ, ఇక్కడికిక్కడే ఇప్పుడే నాకున్నటువంటి సమస్తము దాంట్లో సగము ఆస్తి నేను బీద వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అని అన్నాడు. రెండోది ఏమన్నాడు? ఎవరి దగ్గర నుంచి అయినా కనుక నేనేమన్నా చీట్ చేస్తే కనుక, ఏదైనా నేను మోసం చేస్తే కనుక వాళ్ళకి తిరిగి 4 ఇంట్లుగా నేను 4 times ఐ విల్ రిటర్న్. అది కూడా మన లా ప్రకారం, జూయిష్ లా ప్రకారము ఆయన రిటర్న్ చేస్తా అన్నాడు. చట్ట ప్రకారము, యూద చట్ట ప్రకారము తిరిగి 4 రిటర్న్ చేస్తానన్నాడు. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఈ విధంగా చేసినప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆయన గొప్పవాడుగా ఉంటాడా, బీదగా అయిపోయింటాడా? సగానికి సగం ఇచ్చేశాడు. ఇంకెవరికైనా చీట్ చేస్తుంటే కనుక 4 times. నన్ను అడిగితే కనుక ఆయన సాధారణ మనిషి అయిపోయి ఉంటాడు. ఆ యవనస్తుడు ఎవరైతే గొప్పగా ఉన్నాడో ఆయన బాధతో వెళ్ళిపోయాడు, నా దగ్గర చాలా డబ్బు ఉందనేసి. ఇక్కడ ఈ జాకియస్ ట్యాక్స్ కలెక్టర్ని చూస్తే కనుక చాలా అద్భుత రీతిగా మస్తు డబ్బు ఉన్నప్పటికీ ఆయన దేవుని రాజ్యంలో రావడానికి ఆసక్తి పొంది ఆయన ఏమన్నాడు? నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇచ్చేశాడు, దేవుని రాజ్యంలో చేరాడు. ఎందుకంటే యేసు ప్రభు అప్పటికప్పుడే ఆయన ఒక డిక్లరేషన్ ఇచ్చాడు, ఈయన కూడా అబ్రహాం సంతానమే, కోల్పోయిన అతను వాడు, ఆయన మళ్ళీ తిరిగి దేవుని యొక్క రాజ్యంలో చేరాడు అనేసి సెలవిచ్చాడు. ఏంటండి ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్, సంపూర్ణ మార్పు ఏ విధంగా జరిగిందండి? ఒక ప్రీచింగ్ మెసేజ్ ద్వారా జరిగిందా? ఒక ఇవాంజలిస్టిక్ క్యాంపెయిన్ ద్వారా జరిగిందా? ఒక బైబిల్ స్టడీ ద్వారా జరిగిందా? జరగచ్చు. కానీ ఇక్కడ మాత్రం జరిగింది ఏ విధంగా అంటే, వ్యక్తిగతంగా యేసు ప్రభు పరామర్శ పరిచర్య ద్వారా చేసినటువంటి పరామర్శ పరిచర్య ద్వారా ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఈరోజు మన యొక్క పరిచర్య బైబిల్ ఆధారంగా ఉందా? మన యొక్క పరిచర్య ఈ విధంగా ఇలాంటి జనాల మధ్యలో ఉందా? లేదా చాలా ఇంపర్సనల్గా, అంటే వ్యక్తిగతంగా కాకుండా ఒక టీవీ ద్వారా కానీ దీని ద్వారా కానీ ఉందా? మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఈ యొక్క ట్రైనింగ్, కౌన్సిలింగ్ ట్రైనింగ్ ఈ యాప్ ద్వారా మీరు పొందుతున్నారు, మంచిదే. మీరు కనుక ఏదైనా ఇన్స్టిట్యూట్కి వచ్చేసి మనము వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే ఇంకా మంచిగా ఉండేది. కానీ మీరు పరిచర్య చేసేటప్పుడు మాత్రము మర్చిపోకండి, వ్యక్తిగతంగా మనుషులతో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ యొక్క బాధలు విని, వాళ్ళతో ఏకీభవించి, వాళ్ళతో వాళ్ళ యొక్క జీవిత యాత్రలో నడుస్తూ ఇలాంటి కౌన్సిలింగ్ మీరు అందరికీ ఇవ్వాలనేసి నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఇది బైబిల్లో రాయబడింది. మరి ఇలాంటి పరిచర్య చేస్తే మరి అలాంటి ఫలం దొరుకుతుంది, అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనేసి నా నమ్మకం. మరి మీరు కూడా మీ యొక్క సంఘాల్లో, మీ యొక్క పట్టణాలలో, మీ యొక్క ఊర్లలో మరి ఎప్పుడైతే ఇలాంటి వ్యక్తులు ఉంటారో, ఇలాంటి వ్యక్తులతో మీకు పరిచర్య చేయడానికి అవకాశం దొరికినప్పుడు మరి వ్యక్తిగతంగా బైబిల్ ఆధారితంగా పరామర్శ చేయాలనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.